క్రైస్తవులు మోసపోయే విధానాల్లో రెండవది అబద్ధ ప్రవక్తల ద్వారా. వారిని ఎలా గుర్తిస్తామంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 7:15-25 వచనాల్లో 3 సంగతులు చెప్పారు. 1, వారు గొర్రెల చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్లు, అంటే మందను కనికరించరని. 2, ఆత్మఫలమేది వారిలో కనబడదని. 3, అక్రమము చేయవారని, అంటే క్రీస్తును వెంబడించే గణపరిచే సరైన క్రమము వారిలో ఉండదు. మెల్కీసెదెకు క్రమంలో ముందు నీతి, తర్వాతే సమాధానం. కానీ వీరు నీతిని ప్రకటించకుండానే సమాధాన పడ్డాకొచ్చే ఆశీర్వాదాలను ప్రకటిస్తూ ఉంటారు. ఒకవేళ ఇవేవి మనకు కనబడకుండా నటించినా మారు మనసుకు తగిన గుర్తులు వారిలో ఉన్నాయో లేదో చూస్తే తెలుస్తుంది. నిజమైన మారు మనసు పొందుకున్న వారు సేవ చేస్తారు గాని చేయించుకోరు. ఇవ్వడానికే చూస్తారు గాని పొందుకోవడానికి కాదు. దేవుని గణపరిచే క్రమంలో పనిచేస్తారు గాని తమ ఘనతను చూపించుకోరు. వారికి ఇవ్వబడిన విశ్వాస పరిమాణంలోనే పనిచేస్తారు. తమ్మును ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోరు. ఈ విధంగా అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను గుర్తించవచ్చు. మోసపుకుడి దేవుడు వెక్కిరింపబడడు.